నమో భగవతే రుద్రాయ. వాయిస్ వస్తుందో లేదో ఒకసారి చెప్పండి నాయన. వాయిస్ వస్తుందా? శుభం. అందరికీ శుభ సాయంత్రం. చాలా రోజుల తర్వాత లైవ్ కార్యక్రమంలో కలుసుకున్నాం. సనాతన ధర్మ ప్రశ్న అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది. సనాతన ధర్మ ప్రశ్న కార్యక్రమంలో ఆత్మ, జీవుడు, మోక్షం, ఇది జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సున్నితమైన సన్నివేశం. మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అంటే జీవుడు బయటికి వెళ్ళిపోతాడు. దానిని మరణం అని అంటారు. ఈ జీవన ప్రయాణంలో మనకు తెలుసున్నంత వరకు జననం, మరణం, ఆ తర్వాత తదితర కార్యక్రమాలు, ఇవన్నీ సర్వసాధారణంగా నిత్య ప్రక్రియ అయిపోయి ఇవన్నీ కూడా. ఈ ప్రయాణంలో ఎవరైనా కానీ కాలం చేస్తే ఏర్పడుతున్నటువంటి భయాందోళనలు, వస్తున్నటువంటి ఆలోచన విధానాలలో సనాతన ధర్మం పట్ల అవగాహన లేక కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటి కోసం ఒక చక్కటి ధర్మ విధానాన్ని తెలియచేయడం కోసం సనాతన ధర్మ ప్రశ్నగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఆత్మ, జీవుడు, మోక్షం. ఎప్పుడైతే జీవుడు ఈ దేహాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతాడో అది మరణంగా మనం చూసినప్పుడు అనేక సందర్భాలలో ఆ జీవుడు పడేటువంటి ఆవేదనను ఆత్మక్షోభ అని అంటారు. ఆ ఆత్మక్షోభలో ఎలా ఉంటుంది, ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది, జీవుడికి మోక్షం ఎలా వస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రతికుండగా జీవాత్మ అని అంటారు. జీవుడు బయటకు పోగానే దేహాత్మ అని అంటారు. రెండింటిని వదలగానే పరమాత్మ అని అంటారు. అంటే ఈ ప్రకృతి చరరాశుల్లో ఉండేటువంటి విధానాన్ని పరమాత్మ అని అంటారు. ఇది జీవాత్మ అవుతుంది. జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని ఆవహించడానికి వచ్చినటువంటి ఆత్మను ప్రేతాత్మ అంటారు. అసలు ఈ ప్రేతాత్మలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? జీవుడికి, ఈ ఆత్మకి, ప్రేతాత్మకి ముగ్గురికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ విషయం ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మనం చాలా సందర్భాలలో మన కుటుంబీకుల్లో, మన తెలిసిన వాళ్ళల్లో, ఇతరితరాలుగా ఎంతో మందిని మనం చూసుంటాం. కాలం చేసినప్పుడు అనేక సందర్భాలు మనిషికి వైరాగ్య స్థితి ఎప్పుడు వస్తుంది? జీవుడికి తనలో ఆత్మ వేరు చేయబడినప్పుడు మాత్రమే వైరాగ్య స్థితికి వస్తుంది. అంటే దేహం వైరాగ్యం, ఆత్మ ఎప్పుడైతే లోపల ఉందో అది జీవం. జీవుడు ఎప్పుడు కూడా ఆనందంగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, 10 మందికి మంచి చేయాలి.
తన వాతావరణ పరిస్థితిని అనుకూలంగా ఎప్పుడూ ఆనందంగానే బ్రతకాలనుకునేవాడు జీవుడు. జీవుడికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి ఈ దేహాత్మ అంటే ఈ దేహం కన్నీళ్లు, పెడబొబ్బులు, చికాకులు, వైరాగ్యాలు వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి క్షోభని ఆత్మక్షోభగా చెబుతారు. ఇప్పుడు మరి ప్రేతాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రతికున్నంత వరకు ప్రేతాత్మ రాదు. బ్రతికున్నంత వరకు ప్రేతాత్మ అక్కడికి సంభవించదు. ప్రేతాత్మలు ఎలా తయారవుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే అవి ఏదన్నా ప్రత్యేకమైనటువంటి లోకం ఏదైనా ఉందా? అలా ఏమి ఉండదు. ఒక జీవుడు దేహాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ ప్రయాణం, ఆత్మ అక్కడే ఉంటుంది. సుమారు 11 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళదు. మొదటి 7 రోజుల్లోనూ కూడా తను ఏదైతే చెయ్యాలనుకున్నాడో అన్ని చోట్లకి ఆ ప్రయాణం మొత్తం సంచారం చేసి వస్తుంది. 7 రోజులు అయిన తర్వాత 8, 9, 10, 11 4 రోజుల్లోనూ కూడా 4 దిక్కుల నుంచి కూడా తన బంధువులు, ఆప్తులు, మిత్రులు అందరి యొక్క క్షోభను చూస్తుంది. ఆఖరి రోజు ఒక ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రారంభంలోంచి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే జీవుడు ఈ దేహాన్ని వదిలి పక్కకి వెళ్తే అది పరణం. ఎప్పుడైతే ఈ దేహం జీవుడు లేడు లోపల పక్కకు వచ్చేసాడో ఈ దేహం ప్రేతంగా మారిపోతుంది. ప్రేతం అంటేనే మృత శరీరం. దీనిని ఆవహించడం కోసం సంస్కారాలు సంపూర్ణంగా జరిగినటువంటి కొన్ని క్షోభకరమైనటువంటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. వాటి కోసం మనలో ఉన్నటువంటి జీవుడు ప్రయాణం చేస్తుంటాడు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు, దేహానికే మరణము. అందుకని మనిషిని ఖననం చేసిన తర్వాత తన యొక్క ప్రయాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మన చుట్టూ ఉన్న ప్రయాణాల్లోనే ఉంటుంది. అది ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి కూర్చోదు. అలాగా కంటికి కనపడదు. కానీ ఆత్మ ఎలా ఉంటుంది? ఈ సైజులో ఉంటుంది. చిన్న సైజు, ఒక బటన్ వేల సైజు. జీవుడు అలాగే ఉంటాడు. ఇంత పెద్ద దేహాన్ని ఇంత జీవుడు మోస్తూ ఉంటాడు. అది వేరు చేయబడి పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఒక జ్యోతి ఎలాగే తెలుగుతుందో అంతే ఉంటుంది. ఆ ప్రయాణం మనము తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు. ఎవరైనా కాలం చేస్తే మనం అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా ముట్టుకుంటే కీడు, ఎవరైనా ముట్టుకుంటే ప్రమాదం, ఎవరైనా ముట్టుకుంటే ఇంకొకటి అని అనుకుని చాలా దూరంగా ప్రయాణం చేసుకుంటూ అక్కడికి అటెండ్ అవుతాం. రెండవది, అక్కడికి వెళ్తున్నాం కాబట్టి చిరిగిపోయిన బట్టలు, మొతక బట్టలు, మనం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వస్త్రాలు వేసుకుని వెళ్తుంటాం. ఎందుకు? మనిషి బ్రతుకున్నంతసేపు ఒకలా ప్రయాణం చేసిన మనం జీవుడు వేరు చేయబడగానే ఈ దేహం కోసం చూడటానికి వెళ్తున్నాడు. మనం ఎందుకు అలా ప్రయత్నించాల్సి వస్తుంది? దీన్ని క్షోభ, ఆత్మక్షోభ అని అంటారు. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఆనందము, శుభకార్యం అదే వ్యక్తి బ్రతుకున్నప్పుడేమో పట్టు వస్త్రాలు వేసుకుని చాలా చక్కగా వెళ్ళాము. ఈ సమయంలో ఎలా వెళ్ళాలి? ఎస్, అలాగే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా. జీవుడు ఎప్పుడైతే అక్కడ వేరు చేయబడిందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో అది అక్కడే కూర్చొని ఈ వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. ఎవరెవరు ఎలా అనుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, నన్ను ఎలా అంటున్నారు. దీన్ని రుణానుబంధాలు అని అంటారు. అందుకని ఏ శుభకార్యానికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చే నష్టమేమి లేదు. కానీ మన బంధువులు కానీ, తెలుసున్న వాళ్ళు కానీ, ఆప్తులు కానీ, స్నేహితులు ఎవరైనా కానీ వారు కాలం చేశారు అని అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళాలి. తెలిసి కూడా వెళ్ళకపోతేనే నేను చెప్పేవన్నీ పుట్టుకొస్తుంటాయి. అందుకని వెళ్ళాలి. అందుకని ఒకసారి మనం అక్కడికి వెళ్ళామని అనుకుందాం. వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత అక్కడ వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. చాలా బాధ కలుగుతుంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి.
నలుగురితోటి మనం వాళ్ళ బంధువులందరినీ కూడా దగ్గరికి వెళ్ళి పలకరిస్తాం. అక్కడి నుంచి వారి కార్యక్రమంలో కాసేపు నిమగ్నమై వాళ్ళని తీసుకెళ్లే ప్రయాణాల్లోకి మనం కూడా పాల్పంచుకోవడం జరుగుతుంటుంది. అవకాశం ఉన్నంత వరకు జీవుడికి మోక్షం కావాలి. వెళ్ళిన తర్వాత వెళ్ళాము అని అంటే అన్నిటికీ సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని ముట్టుకోను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరిని పలకరించను, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో నేను అక్కడికి వెళ్ళను, ఇంటికాడ ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి వాళ్ళేమో ఇలా ఉన్నారు అని అనకూడదండి. ఇవి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అందుకని ఎప్పుడైనా కానీ ఇలాంటి వార్తలు మనం విన్నప్పుడు సంపూర్ణంగా వెళ్ళి అక్కడ మోక్షాన్ని ఇవ్వగలిగే స్థైర్యం ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే వస్తారు, అలా ఉంటారు, వెళ్ళిపోతారు. అది కాదు, జీవుడిని చివరి వరకు జీవుడిని చివరి వరకు పంపించగలిగేటువంటి ప్రయాణం చెయ్యాలి. ఈ చేసేటువంటి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా చెబుతున్నాను, వినండి. చాలా సున్నితమైనటువంటి ప్రయాణం. మనమే ఆత్మగా ఉంటాం, మనమే ప్రేతాత్మగా మారిపోతాం. అది ఒక్కటే ఆ సున్నితమైనటువంటి విషయాన్ని మనం పట్టుకోగలిగితే, ఆహా ఇలా వస్తుంది, ఓకే ప్రేతాత్మ ఇది ఇలాగానే మనకు అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే భయాందోళనకే గురవుతుంటాం. అందుకని ఏ బాధ బందీలు అన్నిటిని వదిలి వైరాగ్య స్థితికి మనిషి వెళ్ళిపోవటం మరణమే. అలాగే నిజ జీవితంలో మరణం కూడా అంతే. దీనికి ఉన్నటువంటి ప్రదేశాన్ని రుద్రభూమి అని అంటారు. అక్కడ దేహం ప్రశాంతంగా వెళ్ళిపోయింది, అనంతవాయుల్లో కలిసిపోతుంది. దీనికి పరమార్థమే ఈ ప్రేతాత్మిక ఆత్మకు ఉన్నటువంటి మధ్యలో జరిగేటువంటి చిన్న చిన్న బంధాలు. అందుకని మనిషి కాలం చెయ్యగానే మనం ఎప్పుడైనా అక్కడికి పలకరించాలని వెళ్ళినప్పుడు అక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత, అక్కడ ఏదైనా పుష్పాలు ఇస్తే వాళ్ళ పాదాల దగ్గర వేసిన తర్వాత, అక్కడ నుండి రుద్రభూమికి చేసేటువంటి ప్రయాణం చాలా ముఖ్యమైనటువంటి. ఎంత ముఖ్యమనంటే అక్కడ అంతిమ సంస్కారాల్లో ఆ ప్రదేశంలో అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడే ఆత్మ ఉంటుంది. అది ఎంత క్షోభపడుతుంది అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని చూస్తుంటాం. బ్రతికుండగా చేయం కదా ఇవి. అందుకని పక్కకు వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటుంది. లోపల ఉన్నంతసేపు ఆత్మ నాకు ఇది కావాలి, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి అని అనుకుంటుంది. ఎప్పుడైతే వేరు చేయబడింది, ఈ దేహానికి మనం ఏదైతే చేస్తామో అదే మన బుద్ధులు, అదే నిజం. బ్రతుకున్నప్పుడు చేయడం అది కూడా చాలా అద్భుతంగా జరగాలి. అక్కడ జీవుడు ఆనందపడాలి. అక్కడ కూడా జీవుళ్ళు కన్నీళ్ళు కానీ పెట్టుకున్నాడు అని అంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఎలాంటి విధానాలు వస్తాయో చెబుతున్నాను. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా జీవుని తీసుకెళ్ళి ప్రయాణం, రుద్రభూమికి ప్రయాణం మొదలుపెట్టారు. ఎలా మొదలు పెడుతున్నారు ప్రయాణం? డప్పు శబ్దాలు ఉంటాయా, శంఖం శబ్దాలు ఉంటాయా? తీసుకుని వెళ్తుంటారు కొంతమంది భగవద్గీత కూడా పెడుతుంటారు. బ్రతికుండగా వినాలి భగవద్గీత, కాలం చేసిన తర్వాత కాదు. అలాగా జీవుడికి వినపడదు కదా. అందుకని వెళ్తున్నప్పుడు శబ్దాలు కొడతారు. ఎందుకు అలా తీసుకెళ్తారు? ఎందుకు ఆనందంగా తీసుకెళ్తారు? ఎందుకు పుష్పాలు జల్లుతారు? ఎందుకంటే ఆత్మక్షోభలో క్షోభను అనుభవిస్తున్నటువంటి ఆత్మలు దేహంలోకి ఆవహిస్తూ ఉంటాయి. ఈ ఆత్మలో ఆల్రెడీ జీవుడు సెపరేట్ అయ్యాడు కదా, వెళ్ళిపోతున్నటువంటి దేహానికి అందులోకి రావటం కోసం ప్రయత్నం చేస్తుంటాయి. ఎప్పుడైతే అవి జరగకుండా ఉండడం కోసం ఈ డప్పుల ద్వారా మేల్కొల్పుతూ తీసుకెళ్ళిపోతారు. ఈ వెళ్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాలకి దగ్గర భయం దూరంగా ఉంటాయి. దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ కొడుతూనే ఉంటారు, తీసుకుని వెళ్తారు, చక్కగా కూర్చోబెడతారు, అన్నీ చేస్తారు, కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానీ ఈ వెళ్తూ ఉన్నప్పుడు తోటి జీవుడుగా మనలో ఉన్నటువంటి ఆత్మకారకుడు, వేరు చేయబడినటువంటి ఆత్మకారకుడికి మోక్షాన్ని ఇవ్వగలగాలి. ఆ ఇచ్చేటువంటి మోక్షం ఏంటనంటే
మనకు అవకాశం ఉంటే మనం కూడా ఒకసారి భుజం మీద ఎత్తుకునే ప్రయత్నం చెయ్యాలి. అదేంటండి అలాగా భుజం మీద ఎందుకు ఎత్తుకోవాలి? మనం సంబంధం సంబంధం లేనప్పుడు ఎందుకు వెళ్తాం? అన్నీ ప్రిపేర్ అయ్యే, అన్నీ డిసైడ్ అయ్యే అక్కడికి వెళ్తాం. మనం వెళ్ళాము అని అంటే వాళ్ళకి మనకి ఏదో ఒక అనుబంధం ఉన్నట్టే కదా. అనుబంధం లేకుండా వెళ్ళంగా ఆ ఊర్లో ఒకరు కాలం చేస్తారు, ఈ ఊళ్ళో ఒకరు కాలం చేస్తారు, ఈ ఊళ్ళో ఒకరు కాలం చేస్తారు, ఇంకొకటి పుడుతూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అక్కడే విచారం, అక్కడే విషాదం, అక్కడే అన్నీ జరుగుతుంటాయి. కానీ ఎక్కడ జరిగినా అనంతవాయుల్లో కలవాల్సిందే. అదే మూలం. కాబట్టి రుద్రభూమికి వెళ్తున్నటువంటి ప్రయాణంలో ప్రారంభం దశ దగ్గర నుంచి ప్రప్రదమైనటువంటి సున్నితమైన ఘట్టం ఏమిటో తెలుసా? ఆ ప్రేతాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మనం పాదరక్షకులు వేసుకోకూడదు. ఎందుకనంటే దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు పాదరక్షకులు ధరించి ఎలాగైతే ప్రయాణం చేసేసి వెళ్ళిపోయి మనకు మోక్షం రాలేదు అని చెప్పి పొర్లు దండాలు చేస్తామో, ఇక్కడ కూడా అంతకంటే కొన్ని వేల రెట్లు విలువైనటువంటి ప్రయాణం. అందుకని ఇక్కడ కూడా మనం వెళ్తున్నప్పుడు పాదరక్షకులు ఎక్కడ వదలాలి? చెప్పులు పోతాయేమో అని దృష్టి కాదు కావాల్సింది. ఎవరినైతే మనం పలకరించడానికి వెళ్ళామో, ఎవరైతే మనం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళామో, ఎక్కడి నుంచి అయితే ఆ ప్రయాణం మొదలైందో అక్కడనే వదలాలి. వదిలి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు మనం నెమరు వేసుకుంటూ ప్రయాణం కొనసాగించాలి. జీవుడు ఆనందపడతాడు. అక్కడ కూర్చున్నాడు కదా, చాలా ఆనందపడిపోతాడు. వెళ్ళి రుద్రభూమి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయ్యో ఇలా బ్రతికాడంటే, అయ్యో అలా బ్రతికాడండి, ఇలా కాలం చేశాడు, అలా చేశాడు, ఇది చేశాడు, అది ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. మరి ఇవన్నీ కూడా ఆత్మ ప్రయాణంలో ఆనందపడేటువంటి సంఘటనలు. మరి అక్కడేముంటాయి? రుద్రభూమికి వెళ్ళగానే దేహం బరువెక్కుతుంది. ఎందుకు? రుద్రభూమికి వెళ్ళగానే తలంతా చాలా బరువుతుంది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాసన కానీ, అక్కడ ఉన్నటువంటి విధానాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనసుకు చాలా భారంగా కనిపిస్తాయి. కాబట్టి మనం వదిలే శ్వాస బరువైపోతుంది. అది చాలా బాధలు తీసుకొస్తుంది. మనమైనా చివరాఖరికి ఇంతే కదా, ఇలాగే వెళ్ళిపోతాం కదా, ఇందులోనే ఉండిపోతామా, ఇలాగే ఉండిపోతామా, ఎవరి జీవితాలు శాశ్వతం కాదు, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే అని మన మనసు పడేటువంటి ఆవేదన, అక్కడ ఆ క్షోభ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రేతం ఏదైతే ఉందో, అంటే జీవుడు లేనటువంటి దేహాన్ని ప్రేతం అని అంటారు. దీనిలోనికి అసంకల్పితమైనటువంటి ప్రయాణంలో వెళ్ళినటువంటి ఆత్మలు అక్కడికి వచ్చింది కదా, మరి 11 రోజులు అక్కడే ఉంటుంది కదా. అలాంటి ఆత్మ 11 రోజుల అనంతరం ఇలాంటి దేహంలోకి ఆవహించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. దానినే ప్రేతాత్మ అని అంటారు. ఇవి మనం చేసిన ఈ ప్రేతాన్ని ఇంకొక ఆత్మ వచ్చి ఆవహించడము, అది మళ్ళా తిరిగి ప్రయాణం చేయటము, రకరకాల సందర్భాల్లో కనపడటము, అనేక విధానాలుగా ఇబ్బందులు తలపెట్టడము, ఇవన్నీ చేసేటువంటివి ఆ ప్రయాణాలు. ఇవి కొన్ని ప్రయాణాల్లో తారసపడుతుంది. దానికి ఒక విధానమైనటువంటి సాధనలు ఉంటాయి వాటికి. అలాగే తిరిగి ప్రయాణం చేస్తాం. అక్కడి నుంచి వెళ్ళగానే చూసాం, కాళ్ళు కడుక్కుంటాం, స్నానం చేస్తాం, తిరిగి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతుంటాం. బాధల్లో ఉన్నటువంటి వాడిని ఓదార్చి ఆత్మకు మోక్షం ఇవ్వాలి అని అంటే ఈ జీవుడిగా ప్రయాణం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైతే మనం మన పాదరక్షకులు లేకుండా ఆ ప్రేతం కూడా వెళ్తున్నామో, వాళ్ళ యొక్క ఆత్మకు మనం మోక్షం ఇచ్చినట్టే చాలా ఆనందపడిపోతుంది. అలా వెళుతూ రుద్రభూమికి చేరుకోగానే అమ్మయ్య నీ వల్ల నాకు మోక్షం దక్కిందయ్యా అని చెప్పి ఆత్మ ఆనందపడుతుంది. ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుండదు. అది అయిపోయిన తర్వాత కపాల మోక్షం 52 నిమిషాలు. ఆ కపాల మోక్షం అయిన తర్వాత అంటే సూక్ష్మరంధ్రం నుంచి వెళ్ళిపోతుంది సంపూర్ణంగా. అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరి వస్తాం. ఈ వచ్చేటప్పుడు ఎలా అయితే వెళ్ళామో అలాగే రావాలి తప్ప అమ్మయ్య భారం దిగిపోయింది, పని అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది కదా, ఇంక మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి బళ్ళు మీద కారులోనూ అట్లా వీటిలో వెళ్ళిపోతుంటారు. అరే నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు, నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతుంది, మీరు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోతున్నారు అనే ఆవేదన గురైపోతుండదు. అప్పుడు వస్తాయండి ప్రేతాత్మలు. అప్పుడు ఆ ప్రేతాన్ని ఆవహించడం కోసం అప్పటి వరకు నువ్వు డబ్బులు కొడుతూ ఎంతో సాంప్రదాయం తీసుకొచ్చి అయిపోయిన తర్వాత
అయిపోయింది ఇంక అయిపోయిందని వెళ్ళిపోతాం చూసారా? అప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రేతాత్మల దేహంలోకి ఆవహించి ప్రేతాత్మగా మారిపోయే ప్రయత్నం జరిగిపోతుంది. 100% జరిగిపోతుంది. అక్కడ క్షోభ ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్ళాం కదా, అయిపోయిందా, సంపూర్ణంగా ఇంటికి వచ్చేస్తాం. మనం వెళ్ళే వాళ్ళం సంపూర్ణంగా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి కనిపించి కాళ్ళు కడుక్కొని అక్కడ దీపానికి నమస్కారం చేసి తిరిగి బయలుదేరి వెళ్ళిపోతాం. ఈ వెళ్ళేటువంటి మార్గంలో శ్మశానంలో కూర్చోగానే, రుద్రభూమిలో కూర్చోగానే మనిషిలో ఒక వైరాగ్యం వస్తుంది. నేనేం చెప్తానంటే చాలా సందర్భాల్లో చెప్తాను, మీరు గమనించండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఎప్పుడైనా సరే మనసుకు చాలా బాధ కలిగినప్పుడు, భరించలేని భారం కలిగినప్పుడు, మోయలేని భారం కలిగినప్పుడు, ఎప్పుడైనా సరే అసలు అనవసరం ఈ జీవితం నాకు అని అనిపించినప్పుడు, మనం బ్రతుకుతున్నటువంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టాడేసి అసలు ఈ లైఫ్ మనకు వద్దు అని అనిపించినప్పుడు ఒక్కరోజు ఎప్పుడైనా మీకు దగ్గరలో శ్మశానంలోకి వెళ్ళండి. రుద్రభూమికి వెళ్ళి కాసేపు కూర్చోండి. అక్కడ అవకాశం ఉంటే ఆ ప్లేస్లో ఒక పావుగంట 20 నిమిషాలు తిరగండి. మనిషిలో నీలో నిద్రపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం వస్తుంది. ఇది నేను అనుకుంటూ చెప్తున్నాను. చాలామందికి ఎన్నో రకాలుగా వారి వారి జీవితం నాశనం అయిపోయి ఇబ్బందులు పడిపోతున్నటువంటి వాళ్ళని పట్టి పీడిస్తున్న కారణం ఏంటంటే ఈ ప్రేతాత్మల వల్లే. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళావో వదిలేస్తుంది. ఇంకా అక్కడ నీ దగ్గర ఏమి ఉండదు, నీ ఆలోచనలు వదిలేస్తాయి. అందుకని బ్రతికుండగా శవం ఎవర్రా అని అంటే ఈ ప్రేతాత్మే. మరణించిన తర్వాత ఆత్మే సాక్షాత్కారం, అది పరమాత్మ స్వరూపం అని అంటాం. అందుకని ఎవరైనా కాలం చేస్తే మొఖం తిప్పుకోకూడదు, తల దించేసుకుని అపశకునంగా భావించకూడదండి. ఎంతో యోగం చేస్తేనే కానీ మనకు అలా ఎదురు రాదు. మనం దాన్ని అపవిత్రంగా భావిస్తాం. ఎవరు చెప్పారు? మన మనసులో ఆ భావాలతో చూస్తాం కాబట్టి అది అపవిత్రంగానే కనిపిస్తుంది. అందుకని శివం మనకి ఎదురొచ్చినప్పుడు ఒక నిమిషం అక్కడ ఆగి, నువ్వు కారులో వెళ్తున్నా, బండిలో వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా ఒక నిమిషం అక్కడ ఆగి చూసి నమస్కారం చేయాలి. అక్కడ శివానుగ్రహం నీకు దక్కుతుంది, ఆ జీవుడికి మోక్షము దక్కుతుంది. నీకు తెలియకుండా చేసేటువంటి పుణ్య కార్యక్రమం ఇది. దీన్ని కూడా వదిలేస్తాం. అందుకని రుద్రభూమి ఎప్పుడు బాగుండాలి. రుద్రభూమి ఊరు చివరిలో కదా ఉంటుంది. మరి అక్కడ ఎంత బాగా సంస్కరణ జరిగితే ఊర్లోకి ఉగ్రభూతాలు రాకుండా అంత బాగుంటుంది. అక్కడ సరిగా లేకపోతేనే ఇబ్బందులన్నీ వస్తాయి. అందుకనే చెప్తుంటారు, ఎప్పుడైనా మీరు శ్మశానానికి వెళ్ళినప్పుడు తిరిగి వెనక్కి అలా వచ్చేసేయకండి, ఎలా వెళ్ళారో మళ్ళీ అలానే రండి అంటాం. అందుకని మనం అక్కడి నుంచి బయలుదేరి వారు తీసుకొని వెళ్తున్నప్పుడు పాదరక్షకులు ఎక్కడైతే వదిలేసామో మళ్ళీ అక్కడికి వచ్చేంత వరకు కూడా మనం ఏ వాహనం ఎక్కకూడదండి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి. చాలా జాగ్రత్తగా మన ప్రయాణంతో ఎలా వెళ్ళామో అలాగే జాగ్రత్తగా వచ్చి మళ్ళీ అదే కాలినడకన రావాలి. అది 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉన్నా కానీ అలానే చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? నడవలేక షార్ట్ కట్లు చూసుకొని లిఫ్ట్ అడిగి ఇంకొక బండో కారులోనో మళ్ళీ గబగబా వచ్చి తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆత్మ పడే క్షోభ వల్ల అతనికి మోక్షం దొరకకాక మన పాపం ముట్టగడుతుంది. అందుకని ఈ సంస్కరణ చాలా అద్భుతంగా సున్నితమైనటువంటి ప్రయాణం. అందుకని గుర్తుపెట్టుకోండి, 1000 దేవాలయాల చుట్టూ నువ్వు దర్శనం చేసి పుర్లు దండాలు పెట్టి రానటువంటి మోక్షము ఒక జీవుడికి నువ్వు ఇవ్వగలిగినప్పుడే వస్తుంది. అది ఎప్పుడు ఇవ్వగలుగుతావు అంటే, ఎవరైనా, నేనైనా, నువ్వైనా, తెలిసిన వాళ్ళైనా, బంధువులైనా, తోబుట్టువులైనా అలాంటి కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళని పంపించేటువంటి విధానం, రుద్రభూమికి తీసుకెళ్లేటువంటి ప్రయాణం చాలా జాగ్రత్తగా అంటుకట్టట్టుగా అందంగా తీసుకెళ్ళాలి. మళ్ళీ అలాగే రావాలి. ఈ పొరపాట్లు చేస్తాం కాబట్టి ఆత్మక్షోభ పెరిగి ప్రేతాన్ని ఇంకొక ఆత్మ ఆవహించి ప్రేతాత్మగా మారి ఈ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతో ప్రయాణం చేసి బయలుదేరుతూ ఉండేవాడిని. ఇవే లోకంలో సంచారం చేస్తూ ఉంటాయి, ఇవే గ్రామాల్లో విజృంభణ చేస్తూ ఉంటాయి. మనం వెళ్ళిన వాళ్ళు కుదిరిగా వెళ్తాం, మళ్ళీ దారిలో ఎక్కడెక్కడ ఏవో చేసుకుంటూ పోతుంటాం. అందుకని మన చుట్టూ మన దగ్గరికి ఏది రానటువంటి ఆత్మ ప్రయాణంలో అలా మనం ప్రయాణం చేసి ఎలాగైతే వెళ్ళామో వాళ్ళు చాలా జాగ్రత్తగా పంపించి కపాల మోక్షం అయిన తర్వాత తిరిగి యథావిధి ఎలాగైతే వెళ్ళామో అలాగే రావాలి.
వచ్చినప్పుడు అక్కడ జ్యోతిని చూడగానే ఆత్మ చాలా ఆనందపడుతుంది. శ్మశానంలో రుద్రుడు ఇస్తున్నాడు మోక్షం. కలియుగంలో మనకు తెలుసున్నంత వరకు ఇంకొక ఆత్మమోక్షం మనం ఇవ్వటానికి ఈ జీవుడు ఉపయోగపడతాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రయాణమే ఈ ఆత్మమోక్షము అని అంటారు. అందుకని అలా వచ్చి చూసి మనం తిరిగి బయలుదేరి ఇప్పుడు బయలుదేరేటప్పుడు మనం ఇంటికి పోగానే మళ్ళా నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, నేను స్నానం చేశాను, ఇది అదే మనం ఆచారాల్లో ఉన్నాయి కదా, దాని ప్రకారం ఒక ధర్మం. అలాంటి చోట్లకి ఎప్పుడైనా వెళ్ళి తిరిగి మనం వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎవరికైనా కాస్త ఆహారం, ఒక పండు కాయో ఏదోటి ఇవ్వాలి, ఇచ్చి వచ్చేసాయి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత యథావిధి మళ్ళా చక్కగా స్నానమాచరణ చేస్తూ నీ పనులు చేసుకుంటాను. అంటే అదొక ప్రమాదము, అదొక భూతంగా మనం ఎప్పుడు భావించకూడదు. ఎప్పుడు కూడా మనం దాని ఒక ప్రమాదంగా, ఇది ఒక భయంకరమైన, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వములో ఏ జీవుడు కూడా శాశ్వతం కాదు. ఈ అనంత విశ్వం అలాగే ఉంటుంది. మనం వెళ్ళిపోతూనే ఉంటాం, మన తరాలు వస్తూనే ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అందుకని తెలుసుండగా ఆత్మసాక్షిగా అని మనం ఎందుకు మాట్లాడతామనంటే, ఒక జీవుడు బ్రతికున్నంతసేపు అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ పడేటువంటి ఆవేదన జీవుడి నుంచి వేరు చేయబడగానే అక్కడ 11 రోజుల్లో చూసేటువంటి క్షోభిది. 2వ రోజు ఒక మెట్టు, 3వ రోజు ఒక మెట్టు, 4వ రోజు ఒక మెట్టు, ఇలా 11 మెట్లు ఉంటాయి వాళ్ళకి. మొదటి 7 తరాలు, తర్వాత 4 దిక్కులు, అన్ని బంధువులు, బంధుప్రీతులు ప్రతి ఒక్కటి వాళ్ళు సంపూర్ణంగా ఆస్వాదించిన తర్వాత మోక్షం కోసం ప్రయాణం మళ్ళా రుద్రభూమికి వెళ్ళిపోతారు. అక్కడే ఉంటారు. ఏదో ఒక ప్రయత్నం రాకపోద్దా, నేను అందులోకి వెళ్ళలేకపోతానా, మనం ఇలాంటి పొరపాటు చేసినప్పుడు అలాంటివి పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కానీ రుద్రభూమికి వెళ్ళేటప్పుడు పాటించవలసినటువంటి కనీసపు ధర్మాలు. రెండవది, మరి అక్కడికి మన దారిలో వెళ్తూ పువ్వులు ఎగరేస్తూ, డబ్బు ఎగరేస్తూ, డప్పులు కొట్టుకుంటూ వెళ్తుంటాం కదా. ఇదిగో జీవుడా, నీవా ఏమీ తీసుకొని రాలా. అందుకని జీవితాన్ని పుష్పంతో కొలుస్తాం. పుష్పమే నిదర్శనం, జీవితానికి పుష్పమే నిదర్శనం. విత్తు వేసిన దగ్గర నుంచి అది రాలిపడేంత వరకు పుష్పమే ఆదర్శము, పుష్పమే జీవితం. పుష్పమే మనిషి దేవాలయంలో దేవుడి మెడలో పడేది అదే, గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు వారి మెడలో పడేది అదే, శివైక్యం చేసిన తర్వాత నీకు అంతిమ సంస్కారాలకు నీ మెడలోను పడేది అదే. పుష్పంలో చాలా పరమార్థాలు ఉంటాయి. అందుకే పుష్పం చాలా గొప్పదని చెబుతుంటాను నేను. అది మెడలో పడటమే భగవంతుడి అనుగ్రహం అని అంటాం. సో అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, అదే దండ అక్కడే ఉంటాం, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, గొప్ప గొప్ప కార్యక్రమాలకి వాడతాం, సన్మానాల్లోనూ వాడతాం, గుళ్ళోనూ వాడతాం, పంపించేటప్పుడు వాడతాం. మరి ఇవన్నీ ఏమిటి? అన్నిటి ప్రయాణం కూడా ఒకటే. కాబట్టి వస్తూ తీసుకురాలా, కానీ వెళ్తూ ఆదర్శంగా వెళ్ళిపోతున్నామని తెలియచేయడం కోసం, 10 మంది మార్గదర్శకాన్ని ఇచ్చి వెళ్ళామని తెలియచేయడం కోసం ఒక మాలను వేస్తాం, కొన్ని పువ్వులని రేఖలుగా చేసి వేస్తాం. ఎందుకని రేఖలుగా చేసి వేసేటువంటి ఆచారం అందులోనే ఉంటుంది. అందుకని ఏ పుష్పాలైనా ఇందులోనైనా ఏది శాశ్వతం కాదు. ఇలాగే విచ్ఛిన్నం అవుతున్నాను తెలియచేయడం కోసం ఒక సందేశం. అయితే ఈ ధనం కూడా, ₹1 కూడా మనం తీసుకెళ్ళామని చెప్పడం కోసం రూపాయిని కూడా మనం ఇస్తూ ఉంటాం. ఏది పట్టుకోదు. ఆత్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఈ డబ్బు కోసమా, వీటి కోసమా, ఈ భావబంధాల కోసమా, ఇంత నలిగిపోయానా నేను? బావగారు, చిన్నాన్న, వాళ్ళు, వీళ్ళు, తమ్ముడు, కొడుకు, అనేక రకాల భావబంధాల్లో నేను వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎంత నరకం, ఇబ్బందులు అంటే బ్రతికుండగా చూస్తున్నాము. వెళ్ళిపోయిన తర్వాత మన ప్రవర్తనలో బయటపడతాం. ఆ వెళ్తున్నప్పుడు శబ్దాలు కొడుతుంటాం. ఈ ప్రేత పడేటువంటి ఆవేదన పారిపోవాలి, అక్కడ ఉండకూడదు. ఉంటే ప్రేతాత్మ అయిపోతుంది. అందుకని శబ్దాలు కొడుతూ తీసుకుని వెళ్తాం. ఈ క్రియ ఏదైతే ఉందో దీన్ని ఆత్మమోక్ష క్రియ అని అంటారు.
దేవాలయానికి పోయినప్పుడు అన్నదానం చేస్తాం, రకరకాల పుణ్య కార్యక్రమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ భగవంతుని చూడలేం. బ్రతికుండగా భగవంతుడికి మనిషికి సాయం చేసుకోవడం భగవంతుని సేవ. అలాగే ఒక మనిషి సర్వం ఇక్కడ త్వజించేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే, జీవుడు వేరు చేయబడ్డాడంటే ఆ ప్రేతానికి మనం చేయవలసినటువంటి కనీసపు మర్యాదలు చేయాలి. అప్పుడు సాక్షాత్కారం మోక్షం పొందుతుంది. కాబట్టి అక్కడ నుంచి నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యకార్యం చేసినా అది వాళ్ళ ఖాతాలో జమ అవుతుంటుంది. అందుకని మనకి ఎప్పుడో వెళ్తుంటాం శ్మశానానికి, ఎప్పుడో ఎవరైనా కాల్ చేస్తే వెళ్తుంటాం. రేపు మనకి జరుగుతుంది కదా. నేనైనా శాశ్వతమా? అందరూ వెళ్ళాల్సిందే. ఎంత గొప్ప బతికినా అక్కడికి వెళ్ళాలి. ఈ ప్రయాణం అందంగా ఉండాలి అని చెబుతాను. అందుకని అందులోనే ఈ సరిగా నిర్వర్తించలేనప్పుడు, సరిగా జరగలేనప్పుడు పడి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేతను ఆవహించేటువంటి అక్కడ ఉన్న ఆత్మలనే ప్రేతాత్మగా మనం కొలుస్తాం. సినిమాల్లో ఉండే ప్రేతాత్మలు కాదు. ఇవి మనం చేసేటువంటి ప్రయాణంలో ఆత్మ మోక్షకారం అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు జీవుడు గురించి తెలుసుకుందాం, ఆత్మ గురించి తెలుసుకుందాం. మరి మోక్షం ఎలా వస్తుంది? మోక్షం ఎలా వస్తుందనంటే, ఆత్మఘోషకు ఎప్పుడూ కూడా మనం పని చెప్పకూడదు. అంటే ఒక వ్యక్తి అంటే ఒక జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా నువ్వు చెడు చెప్పకూడదు. ఎప్పుడు నీ ప్రాణం పోయేంత వరకు, ఆ సమయం వచ్చినా సరే చెడు అనేటువంటిది ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభం చేసావో ప్రేతాత్మలు పనిచేస్తూ ఉంటాయి. అందుకని అక్కడ సుఖ సంతోషాలు, యోగాలు, భోగాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు ఉండవు అక్కడ. ఇది ప్రేతాత్మ గోలంట. అందుకని ఎవరైనా కాలం చేసినప్పుడు, శివైక్యమైనప్పుడు అక్కడ జరగవలసినటువంటి సంస్కరణలు సంపూర్ణంగా జరిగేంత వరకు చూసుకుని దానికి సిద్ధపడి మనం అక్కడికి పోవాలి. చక్కగా అవన్నీ నిర్వర్తించిన తర్వాతే తిరిగి బయలుదేరి రావాలి తప్ప మధ్యలో వెళ్ళిపోయి ఇటుగా మనం ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి మనిషి బ్రతికుండగా ఇంకొక ఆత్మకు మనం మోక్షం ఇస్తున్నామనంటే ఇదే పరమార్థం. కాబట్టి ఎప్పుడైనా మన జీవితంలో అలాంటి సంఘటనలు కానీ ఎదురైతే ఈ విధంగా ధర్మ ప్రయాణం చేయాలి. ఈ ధర్మ ప్రయాణం చేస్తేనే ఊర్లో రుద్రభూమి బాగుంటుంది. రుద్రభూమిలో రుద్రుడు బాగున్నప్పుడు ఊళ్ళో మరణాలు తగ్గుతాయి. మరణాలు తగ్గాయి అని అంటే మనందరి జీవితాలు చాలా బాగుంటాయి. కాబట్టి దేవీ దేవతల యొక్క సాక్షాత్కారం అద్భుతంగా గ్రామాల్లో ఉంటుంది. అందుకని రుద్రభూమి బాగుండాలి, ఊరు బాగుండాలి. ఈ రెండు బాగున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వారి మీద ఉంటుంది. ఊరంతా కూడా క్షేమంగా ఉంటుంది. ఎవరైనా కానీ మీకు తెలుసుండగా అలాంటి వార్తలు ఎప్పుడైనా మీకు చెవిన పడితే ఖచ్చితంగా వెళ్ళండి. తెలిసి కూడా నేను రాలేకపోయాను, చాలా బిజీగా ఉన్నాను, అనేక పనుల్లో ఉన్నాను, ఎంత ఏం ఉండదు. మనం తప్పించుకోవడానికి వేసేటువంటి వేషాలు తప్ప. అందుకని ఎప్పుడైనా అలాంటిది ఏదైనా వస్తే దేవాలయానికి వెళ్ళాలి, పుణ్యకార్యక్రమాలు, మొక్కులకి వెళ్ళాలి, ఇబ్బంది ఏమి లేదు, మళ్ళీ తర్వాత అయినా వెళ్ళచ్చు. ఇది తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఈ విధంగా చేసినప్పుడు ప్రేతాత్మల బారిన పడము, ఆత్మకు అనుగ్రహాన్ని ఇస్తాము. ఒక జీవుడికి మళ్ళీ మనం మోక్షాన్ని ఇవ్వగలుగుతాము. మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో జరగబోయేటువంటి భవిష్యత్తును మనం కాస్త కూస్తూ ఇంకొక 5 రోజులు 10 రోజులు ఎక్స్ట్రాగా కానీ బ్రతికితే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల కూడా వారి యొక్క ఆనందం, అంటే వారు చేయలేనటువంటి పనులు వీరు చేశారు, ఆ రోజు వీరు అక్కడికి వచ్చారు కదా, చాలా సంతోషం. ఇవి ఆనందపడుతూ ఈ అనంత వాయుల్లో కలిసిపోయినప్పుడు భగవంతుని మోక్షం పొందుతాయి. వాళ్ళకి పునర్జన్మ ఏమిటో తెలుసా? మళ్ళా పుష్పాలే. అంటే 84 లక్షల జీవరాశుల్లో అన్నిట్లోనూ బ్రతికిన తర్వాత ఆఖరి జన్మ పుష్పమే. దానికి మోక్షాన్ని ఇవ్వండి అంటే శుభం. సర్వే జనా సుఖినో భవంతు.